ఇక తిరుపతి స్విమ్స్ వద్ద బాధితులను పరామర్శించారు సీసీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బాధితుల గోడు వింటూ తొక్కిసలాట ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇక సిపిఐ తరపున బాధితులకు అండగా నిలుస్తామన్నారు. తొక్కిసలాటకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ లేకపోతే మళ్ళీ ఆటో కట్టించుకొని వచ్చింది. మళ్ళీ ఆటో కట్టించుకొని అక్కడికి వెళ్ళాను. అలా వీడియో రాబట్టి నమ్మకం పోయింది. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కంటిన్యూటీ ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతిలో నిన్న సాయంత్రం బైరాగపట్టడి స్కూల్ సమీపంలో జరిగిన ఏదైతే పద్మావతి పార్క్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకన్ల కోసం వచ్చిన వారు ఈ తొక్కిసలాటకు గురై 6గురు మరణించారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులను మరణించిన వారి కుటుంబ సభ్యులను సిపిఐ రామకృష్ణ పరామర్శించడం ప్రస్తుతం మనం చూడొచ్చు. వారితో మాట్లాడుతున్న పరిస్థితి. వీరంతా వైజాగ్ సంబంధించిన వారు. వీరితో పాటు కొంతమంది వీరి బంధువులు, వీరి భార్య, అదేవిధంగా వీరి భార్యతో పాటు ఆమెకు సమీప బంధువు కూడా ఒకరు మరణించారు. వీరంతా తమ వేదనను ఏదైతే రామకృష్ణకు తెలియజేసి చెప్పుకుంటున్నారో, ప్రస్తుతం రామకృష్ణతో పాటు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు పులివర్తి నాని కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఈ ఘటన పైన మీరేం? చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఎవరు కూడా ఊహించని సంఘటన జరిగింది. 6 మంది ఇప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారిస్తూ ఉన్నారు. మరో కొద్ది మందికి సీరియస్గా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే దీన్ని అవాయిడ్ చేయడానికి అయితే అవకాశం ఉండింది. టీటీడీ వారు, పోలీసులు సమన్వయంతో పనిచేసి ఉంటే ఇది అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఏమంటే దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి. ఎక్కడ ల్యాబ్స్ జరిగిందో దానిపైన మాత్రం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇంతమంది పోలీసులు అక్కడ ఉండి వాళ్ళందరినీ తీసుకొని పోయి లోపల గేట్లు వేసి లోపల బంధించి తర్వాత ఉన్నటువంటి గేట్లు తెరిచి ఈ తొక్కిసలాటకు కారణం పరోక్షంగా వారే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా వాళ్ళు వదిలిపెట్టినా కూడా ఇంత జరిగిండేది కాదేమో అని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఏమంటే ఏదేమైనా హృదయ విదారకమైన సంఘటన. అందరూ కూడా నష్టపోయారు. నష్టపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే ఇవాళ ఇదవుతున్నారో వాళ్ళకు కూడా సహాయం చేయాలి. ఈరోజు ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళందరూ వైద్య ఆరోగ్య ఖర్చులు కూడా భరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయాల్సిన పని ఉంది. ఏదేమైనా సరే భక్తాదులందరూ కూడా చెప్తున్నది ఏమంటే సాధారణ భక్తులకు ఇక్కడ సరైన సౌకర్యాలు ఉండడం లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి సాధారణ భక్తులను దృష్టిలో ఉంచుకొని యాక్షన్ ఉండాలని చెప్పి కూడా నేను కోరుతాను.